నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఢిల్లీ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ సి హరిశంకర్, జస్టిస్ ఓం ప్రకాష్ శుక్లా ఒక విడాకుల కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. హిందూ మ్యారేజ్ అగ్రిమెంట్ చేస్తే విడాకులకు డిజాల్వ్ కాదు, పెద్దల సమక్షంలో విడాకులు అగ్రిమెంట్ చేసుకుంటే అది వ్యాలిడ్ కాదు అని ఢిల్లీ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. హిందీ వివాహం మ్యారేజ్ డిజల్యూషన్ ద్వారా రద్దు కాదని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ రెండవ వివాహం చేసుకున్నాడు. అతని మొదటి వివాహం రద్దు చేసుకోవడానికి డిజల్యూషన్ డీడ్ రాసుకుని రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహం రద్దు అయినట్టుగా ప్రభుత్వం ఒప్పుకోలేదు. కాబట్టి అతని ద్వితీయ వివాహం ఇల్లీగల్ అని అతనిపై క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు. అయితే సదరు పోలీస్ కానిస్టేబుల్ ఢిల్లీ హైకోర్టులో రిట్ ఫైల్ చేసి తన మొదటి వివాహం పెద్దల సమక్షంలో రద్దయింది కాబట్టి రెండవ వివాహం చేసుకున్న కేసు ఫైల్ చేస్తే దాన్ని కోర్టు ఒప్పుకోలేదు కాబట్టి దాన్ని రిజాల్వ్ చేయండి అంటే, ఇట్లా అగ్రిమెంట్ ద్వారా వివాహాలు రద్దు కావు, అది ఇల్లీగల్ కాబట్టి అతని పిటిషన్ డిస్మిస్ చేసింది ఢిల్లీ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం. ఇట్లా మొదటి వివాహం చట్టం ప్రకారము రద్దు కాలేదు కాబట్టి రెండవ వివాహం చెల్లదని క్రిమినల్ కోర్టు ఇచ్చిన పనిష్మెంట్ రద్దు చేయకుండా కన్ఫర్మ్ చేసింది ఢిల్లీ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం. దీన్ని బట్టి మనకి తెలిసేదేంటి, ఏదైనా హిందూ సాంప్రదాయ ప్రకారము వివాహం చేసుకున్న తర్వాత దాన్ని రద్దు చేయాలి, విడాకులు తీసుకోవాలి అంటే అగ్రిమెంట్ ద్వారా, మ్యూచువల్ కన్సెంట్ ద్వారా కాదు, కేవలం ఫ్యామిలీ కోర్టు మాత్రమే దాన్ని రద్దు చేస్తుంది, అప్పుడే అది వ్యాలిడ్.